ఫ్రెండ్స్, ఈ రోజున మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొంటిని. వాట్ ఎ బ్యూటిఫుల్ టెక్స్ట్. చాలా మంచి లేఖన భాగం కదండి. ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడట. వి డిడ్ నాట్ చూస్ హిమ్, మనం ఆయన్ని ఏర్పరచుకోలేదు. అయితే ఒక ఉద్దేశం, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నట్టులో గల ఉద్దేశం ఏంటో ఇక్కడ బయలుపరుస్తున్నాడు దేవుడు బిడ్డలా. అది మనం తెలుసుకోవాలి. వై ఆర్ వి హియర్? నేను ఎందుకు దేవుని చేత ఈ లోకములో ఆయన బిడ్డగా ఏర్పరచబడ్డానో నేను తెలుసుకోవాలా. అలా తెలుసుకొని ఆ ఉద్దేశానుసారంగా నేను జీవించినప్పుడు అది దేవునికి మహిమ, అది నాకు ఆశీర్వాదం దేవుని బిడ్డ. కనుక మనము ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఒక మాట, బ్యూటిఫుల్ మాట ఇక్కడ రాయబడింది. యేసు ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఎంత చక్కని మాట. మీరు ఫలించుటకు. కేవలము రక్షింపబడితే సరిపోదండోయ్, కేవలము మారు మనసు సరిపోదండోయ్. యేసు ప్రభువును అంగీకరించడం వల్ల ఉపయోగం లేదు అంతటితో. అఫ్ కోర్స్ నీ పాపాలు క్షమించబడ్డాయి, అందులో అనుమానం ఏం లేదు, గొప్ప కార్యమే జరిగింది. కానీ ప్రభు అంతటితో నువ్వు తృప్తి చెందబాక అంటున్నాడు. యు నీడ్ టు బేర్ ఫ్రూట్. మీరు వెళ్ళి ఫలించాలంటున్నాడు. ఆ ఫలము నిలిచి ఉండినట్లుగా మీరు ప్రయత్నం చేయాలంటున్నాడు. మనము ఫలము అనే మాట వినంగానే జనరల్గా మన మనసులోకి వచ్చేటువంటి ఒక మాట ఏమిటంటే ఆత్మఫలం కదండి. ఆత్మఫలమే మనకు గుర్తొచ్చేస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. కానీ అది కాదు ఇక్కడ. కేవలం ఆత్మ ఫలాలే కాదండి. అఫ్ కోర్స్ దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారిలో ఈ ఆత్మ ఫలాలన్నీ కొట్టొచ్చినట్టుగా కనపడాలి, అందులో అనుమానం ఏం లేదు. ఆత్మ ఫలాలు ఓకే. కానీ యేసు ప్రభు మనం ఫలించాలి అన్నప్పుడు ఆయన మరొకటి కూడా తన మనసులో పెట్టుకొని మాట్లాడుతున్న యొక్క ఫలాన్ని గురించి ఆలోచన చేస్తాం. ఎందుకో తెలుసా? ఫలించుట అనేది ఇట్స్ అ సైన్ ఆఫ్ గాడ్స్ డిసైపుల్. ఈ ఫలించుట అనేది యేసు ప్రభు శిష్యులకు ఉండేటువంటి ఒక లక్షణం. మీరు గమనిస్తే, జాగ్రత్తగా గమనిస్తే, మీరు అది చూడండి దేవుని బిడ్డలారా. మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నాకు శిష్యులయ్యుందురు. మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుని బిడ్డల, ఎంత చక్కని మాట. అది మనందరికి తెలిసినట్టుగా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, నా తండ్రి మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. బ్యూటిఫుల్ మాట కదండి. మీరు బహుగా ఫలించటం వలన. ఇంతకీ మనలో కనపడాల్సినటువంటి ఫలాలు ఏంటి? ఒక 4 ఫలాలు, ఆత్మ ఫలాలు కాకుండా మిగతా ఒక 4 ఫలాలు మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం మొదటి ఫలం చూపిస్తాను. 9వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. చూసారా? నీతి ఫలములు వృద్ధి పొందించును అనే మాట. బ్యూటిఫుల్ మాట. ప్రభు ఆశిస్తుంది ఏంటంటే ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. ఎందుకు ఈ నీతి ఫలాలు?
ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అవునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం మనం పాపముగా చేసి ఉన్నామన్నాడు. 2 కొరింథీ 5:21. ఆయన మనకి నీతిని అనుగ్రహించాడు, నీతిమంతులుగా తీర్చాడు మనల్ని తన కృప చేత ఉచితముగా. కనుక ఆ నీతిని పొందుకున్న క్రీస్తు యేసు యొక్క నీతిని పొందుకున్న మనము ఆ నీతి ఫలములు ఫలించబద్దులమై ఉన్నామని ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీ 1:11 ఒక చక్కని మాట ఉంది. 1వ అధ్యాయం 11వ వచనం. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగినట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. ఆ దినము వరకు దేవుని సన్నిధిలో ఒక దినాన మనం నిలబడేంత వరకు కూడాను మీరు నీతి ఫలములతో నిండుకొనిన వారై ఫలించాలని కోరుతున్నాను. నీతి ఫలము ఇది సమాధానం, ఇది నెమ్మదితో కూడింది, పరిశుద్ధతతో కూడింది. చాలా బ్యూటిఫుల్ మాట అండి. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ద వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్, మనము నీతి ఆయుధములు ధరించుకోవాల్సిన వారు. పరిశుద్ధత, శాంతి, సమాధానం ఇవన్నీ కూడా నీతి యొక్క ఆయుధాలు అన్నమాట. నీతి ఫలములు ధరించాలి. ఎప్పుడు నీతియుక్తమైనటువంటి జీవితంలో మనం కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. రక్షింపబడుట ఇంపార్టెంట్, ఆ తర్వాత ఈ రక్షణలో పరిశుద్ధతలో కొనసాగుట ఇంపార్టెంట్. అది నీతి. దట్స్ కాల్డ్ నీతి. మొట్టమొదటిగా పరిశుద్ధమైనటువంటి జీవితం నీతి ఫలం అంటే ఇది కావాలి. నీతి యొక్క ఆయుధాలు మనం ధరించుకున్నవారు గుర్తుపెట్టుకోండి దేవుడు. రెండో ఫలం ఏంటి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను, గమనించండి. 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. జిహ్వా ఫలం అన్నాడు. జిహ్వా ఫలం అంటే ఏంటండి? ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ లిప్స్. స్తుతి, ఈ నోటి ఫలం, నాలుక ఫలం, పెదవుల ఫలం, ఎన్నో మాటలు దీనికి జిహ్వా ఫలం అంటాం. మనమంట స్తుతి చెల్లించే వారంగా ఉండాలట ఎల్లప్పుడూ. స్తుతి అనేది ఒక ఫలం విశ్వాస జీవితం. విశ్వాసకి ఏది జరిగినా అతడు దేవునికి స్తుతి చెల్లించేవాడుగా ఉండాల. మీరు అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. బ్యూటిఫుల్ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుందండి? సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూసారా, ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే కీర్తనలతో ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతో సంగీతములతో ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుకొనొచ్చు. మనం పాటల ద్వారా కూడా హెచ్చరించుకోవాలి. దేవునికి స్తుతి చెల్లించడం ద్వారా మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనము ఆత్మలో ప్రార్థించాలి, ఆత్మలో స్తుతించాలి, ఆత్మలో మనము పాడాలని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇదే మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇక్కడ పౌలు రాస్తూ చక్కని మాట అన్నాడు. ఆత్మ చేత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక మాట 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోను హెచ్చరించుచు మీ హృదయమునందు
ప్రభుని గూర్చి పాడుచు కీర్తించుచు ఉండాలంటాడు. ఆల్వేస్ ఒక విశ్వాస యొక్క హృదయము స్తుతి చేత నింపబడినటువంటి హృదయమే ఉండాలి. మనం ఎంతసేపటికి ఏమి లేదో దాని గురించిన ఆలోచన కాదండి. మనకి దేవుడు ఏమి అనుగ్రహించాడో దాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞత కలిగిన వారమై స్తుతి చెల్లించుతూ జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆ స్తుతి మనలో ఉండాలి. వాట్ ఎ బ్యూటిఫుల్ మాట కదా. ఆ స్తుతి కావాలా? మనందరి జీవితంలో ఆ స్తుతి అవసరమైంది. అందుకనే కీర్తన 34 కీర్తన 13 వచనం ఒక హెచ్చరిక. 34 కీర్తన 13 వచనం, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఈ పెదాలతో దేవుణ్ణి స్తుతిస్తున్న నీవు, దేవుణ్ణి కీర్తిస్తున్న నీవు పాటలు పాడుతూ గానములు ప్రభు కోసం చేయొచ్చు. ఇదే నోటితో కపటమైన మాటలు, అబద్ధపు మాటలు, మీరు చెడ్డ మాటలు పలికినలా అది దేవునికి అవమానం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన పెదవుల్ని కాసుకోవాలి. మనలో ఈ జిహ్వా ఫలము కనపడాలన్నాడు. ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్. రెండో ఫలం అది. నేను 4 ఫలాలు చెప్తాను అన్నాను కదా, ఇది రెండో ఫలం. మూడో ఫలం ఏంటి? ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెస్సి 5:8, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చూసారా? ప్రభునందు వెలుగై ఉన్నారు. ఆ తర్వాత మాట కూడా చదువుదాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము అని అన్నాడు. వాట్ ఈస్ ద థర్డ్ ఫ్రూట్? ద ఫ్రూట్ ఆఫ్ లైట్. వెలుగు ఫలం కనపడాలి. వెలుగు ఫలం అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చేసాడు. మంచితనం, నీతి, సత్యం, ఈ 3 వెలుగు ఫలం అంట. నీలో మంచి కనపడాలి ఆల్ ద టైం. నువ్వు మంచి ఆలోచన చేయాలా, నువ్వు మంచి పనులే చేయాలి, మంచి మాటలే పలకాలి, మంచి యాటిట్యూడ్, మంచి వైఖరి కలిగి ఉండాలి, మంచి సంబంధాలతో నువ్వు జీవించాలని ప్రభు కోరుతున్నాడు. నీలో మంచే ఉండాలి. నువ్వు మంచి చేస్తూ తిరగాలి. ఆయన ఉపకారము చేస్తూ తిరిగానని ఉంది బైబిల్లో యేసు ప్రభు గురించి. ఎక్కడికి వెళ్ళా ఆయన మంచి చేశాడు. దేవుని బిడ్డలు కూడా, యేసు ప్రభు బిడ్డలు కూడా, విశ్వాసులు కూడా ఎక్కడికి వెళ్ళా మంచే చేయాలా, మంచే మాట్లాడాలా. అర్థమవుతుందా దేవుని బిడ్డ? బ్యూటిఫుల్ మాట. మత్తయి సువార్త మనందరికి తెలిసినట్టుగా ఇది మనకి కంటదొచ్చినటువంటి మాటే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన కొండ మీద ప్రసంగం చేస్తూ ఈ మాట మనకి పలికినట. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపాలంటే ఏ వెలుగు ఇది? మంచితనం అనే వెలుగు. ద ఫ్రూట్ ఆఫ్ లైట్ ఏంటంటే మంచితనం. నీతి అనే వెలుగు, సత్యం అనే వెలుగు. ఈ మంచి క్రియలు ఎప్పుడైతే మన ప్రజల ఎదుట చూపిస్తూ ఆ వెలుగు జీవితాన్ని మనం కలిగి ఉంటామో, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆయన బిడ్డలు వెలుగులోనే ఉండాలా, వెలుగు క్రియలు చూపించాలి. చీకట్లో ఉండటానికి వీలేదు. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు యేసుక్రీస్తునందు మీరు వెలుగై ఉన్నారు. వెరీ క్లియర్గా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక వెలుగు ఫలం మీలో కనపడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇది 3వ ఫలం. 4వ ఫలం ఏంటి? ఇది వెరీ ఇంపార్టెంట్ ఫలం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో ఇంత, ఇక్కడ చక్కని మాట ఉందండి, మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇక్కడ ఏ ఫలం? సువార్త ఫలం అన్నాడు.
సువార్త సర్వలోకములో ఫలించుచు అది మీలో సహితము ఫలించి వ్యాపించాలంటున్నాడు. ద ఫ్రూట్ ఆఫ్ ద గాస్పెల్. ఈ రోజున లోకానికి అందజేయాల్సినటువంటి ఫలం ఏంటంటే, ఒక విశ్వాసిగా నేను సువార్తను ప్రకటించాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం పౌలు అంటాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడవాడని కాను. అది నన్ను రక్షించినటువంటి సువార్త, అది దేవుని శక్తి అయినటువంటి సువార్త. సువార్త మంచి వార్త చెప్పాలి. రక్షణ వార్త, పాప క్షమాపణ వార్త, నిత్య జీవానికి సంబంధించిన వార్త, నిత్యమైన సంతోషము సమాధానానికి సంబంధించినటువంటి వార్త. ఇది సువార్త. ఈ సువార్త మనం సర్వలోకములో వ్యాపింపచేసి ఫలింప చేయాలని ఇక్కడ మనకి బైబిల్లో హెచ్చరిక చేయబడుతుంది. ఎంతగా ఈ ఫలాన్ని మనం ఫలిస్తున్నాం విశ్వాసులంగా? నీలో సువార్త ఫలం ఉందా? సువార్త ఫలం ఏంటో చెప్పనా? ఆత్మల సంపాదన. నువ్వు సంపాదించిన ఆత్మలే సువార్త ఫలం. నువ్వు సువార్తని ఎంతగా వ్యాపింపజేస్తావో అంతగా ఈ సువార్త యొక్క ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆత్మల్ని సంపాదిస్తావు ప్రభు కోసం. ఇదే గొప్ప మనకి బహుమానం పరలోకంలో. పౌలు కూడా అదే అంటాడు. నాకు బహుమానం ఏంటి? పౌలు మాట్లాడుతున్నాడు. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏదనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అక్షయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. యు ఆర్ ద క్రౌన్. మా కిరీటం, మా బహుమానం మీరే, మా ఫలం మీరే. మేము సంపాదించిన ఆత్మలే మా ఫలం. ఒక విశ్వాసి సంపాదించుకున్న ఆత్మలే అది సువార్త ఫలముగా తనకి ఇవ్వబడుతున్నాయి. దేవుడు గుర్తుపెట్టుకోండి. వాట్ ఎ గ్రేట్ థింగ్. ఇప్పుడు ఎన్ని ఫలాలు చూసాం? 4 ఫలాలు. ఏముండవు, నేను ఆత్మ ఫలాలు మాట్లాడట్లేదు ఇక్కడ, అవి వేరే. అవన్నీ ఉన్నాయి, అవి కూడా ఫలించాలి, అవి కనపడాలి మనలో. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అవన్నీ మనలోకి వచ్చేస్తాయి. కానీ ఈ రోజున 4 ఫలాలు మీకు గుర్తు చేస్తాను. మీరు వెళ్ళి ఫలించాలి అని అన్నప్పుడు నీతి ఫలం, జిహ్వా ఫలం, వెలుగు ఫలం, సువార్త ఫలం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనం ఫలించాలంటే ఏం చేయాలి? 3 పనులు ఎట్లయినా జరగాలి. 1, దేవుని బిడ్డలారా, మనకి వాక్యం సెలవిస్తున్నట్టుగా యోహాను సువార్త 15వ అధ్యాయం, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండిన యెడల మీరు బహుగా ఫలించెదరు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో మీరు ఉండాలి, ద్రాక్షవల్లితో అంటుగట్టబడాలి. యేసు క్రీస్తులో మనం ఉన్నప్పుడు, యేసు క్రీస్తుతో మనం అంటుగట్టబడ్డప్పుడు మనం తీగలం, మనం బహుగా ఫలిస్తామని దేవుడు జ్ఞాపకం చేస్తాం. ఆయనకి వేరుగా ఉండి నువ్వు ఫలించలేదు. ఫస్ట్ ప్రిన్సిపల్. రెండవది ఏమన్నాడు? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల. రెండోది ఆయన వాక్యములో నిలిచి ఉండాలి మనం. మూడోది ఏంటో తెలుసండి? పనికిరాని ప్రతి తీగను ఆయన తీసి బయట పారవేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి తీగలు బహుగా ఫలించి నిమిత్తమై ఇంకా ఎక్కువైనటువంటి ఫలాలు రావడానికి పనికిరానివి తీసి పడేస్తాడట. నువ్వు నిజంగా ప్రభు కోసం ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడితే ఆయన నీలో పనికిరానటువంటివి తీసివేస్తున్నప్పుడు నువ్వు ఇష్టపడాలి. యూ షుడ్ బి విల్లింగ్ ఫర్ ప్రూనింగ్. తర్వాత నువ్వు ఫలించాలంటే ఒక మంచి వాతావరణంలో నువ్వు ఉండాలి. నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలబందు ఫలించు చెట్టు వలె ఉండును. 1 కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం. నీటి కాలువ యోరన నాటబడినదై, సరైనటువంటి వాతావరణంలో, సరైనటువంటి నేలలో, సరైనటువంటి మన్ను ఆ యొక్క విత్తనానికి కలిగి ఉన్నప్పుడు అది ఫలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే విశ్వాసి కూడా సరైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం, దేవుని యొక్క సహవాసం, దేవుని బిడ్డల సహవాసము, ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో అతడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఫలించడానికి అవకాశం ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఫలభరితమైన జీవితం.
మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచింటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిందని ప్రభు అన్నాడు. కనుక ప్రభు ఆశించినట్టుగా మన అందరం కూడా ఆయన కొరకు ఫలించేటువంటి బిడ్డలంగా, ఫలించేటువంటి విశ్వాసులంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.